గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే పూర్ స్టూడెంట్స్ కి ఒక హోప్. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సైలెంట్ డిసిషన్ చాలా మంది నోటీస్ చేయట్లేదు. ప్రైవేట్ కాలేజ్ అని చెప్పట్లేదు. ప్రైవేటైజేషన్ అని చెప్పట్లేదు. జస్ట్ ఒక వర్డ్ మాత్రమే వినపడుతుంది. అదేంటంటే పీపీపీ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. వినడానికి చాలా బావుంటుంది. కానీ క్వెషన్ ఏంటంటే పబ్లిక్ కోసం బిల్డ్ చేసిన కాలేజెస్ ప్రైవేట్ కంట్రోల్‌లోకి వెళ్తుందా? అదే విధంగా అపోజిషన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు మెడికల్ ఎడ్యుకేషన్ ని బిజినెస్ చేయకండి అని అన్నారు. ఇప్పుడు పవర్ లోకి వచ్చాక అదే సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? గవర్నమెంట్ ల్యాండ్, హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ ఈ 3 ప్రైవేట్ హ్యాండ్స్ లోకి వెళ్తే స్టూడెంట్స్ కి ఎంత ఫీ ఉంటుంది? పూర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది? ఒక సీట్ 50 lakh రూపీస్ అని రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది రిఫార్మా లేదా సైలెంట్ ప్రైవేటైజేషనా అని మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో ఫుల్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.